అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నల్గొండ నగర శాఖ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నగర సంయుక్త కార్యదర్శి సిలివేరు శివ మాట్లాడారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నల్గొండ నగర శాఖ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నగర సంయుక్త కార్యదర్శి సిలివేరు శివ మాట్లాడుతూ పర్యాటకుల లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టులు ఆర్మీ యూనిఫామ్లో వచ్చి మతం అడుగుతూ కాల్పులు జరిపి అతి కిరాతకంగా చంపేశారు. ప్రశాంతంగా మారిన కాశ్మీర్లో ఉగ్రవాదుల చొరబడి 27 మందికి పైగా హిందువుల ప్రాణాలు తీశారు. మృతులలో హనీమూన్కి వచ్చిన దంపతులు ఉన్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఉగ్రవాదులను వదిలిపెట్టకుండా ఉగ్రవాదాన్ని హతమార్చాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎల్లప్పుడూ సెక్యులర్ అని చెప్పుకోబడే మేధావులు, రాజకీయ నాయకులు ఈ సంఘటన పైన ఎందుకు నోరు తెరవట్లేదని ప్రశ్నించారు. ఇకనైనా హిందువులు మేలుకోవాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో పాలకూరి శివ, సంపత్, విఘ్నేష్, శంకర్, చందు, అరవింద్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.